ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నిన్నటి దినాన ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి మనం ధ్యానం చేసి ఉన్నాము. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. మీరు అపవాది అనగా సాతాను తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచనము ధరించుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుని సంగమా, క్రీస్తులో ఉన్నాము కానీ బలవంతులముగా లేము. క్రీస్తుతో ఉన్నాము కానీ ఆయన శక్తిని కలిగి ఆయన బలమును పొందలేము అని అట్లయితే నిజంగా బాలులు వారసులైనప్పటికీ వారు శిశువులుగా ఉన్నట్లయితే ఇంట్లో పనివారికిని వారసులైనటువంటి పసిబిడ్డలకి వ్యత్యాసం లేదు అని అపోస్తలుడైన పౌలు గారు ఆయన బోధనలో తెలియపరిచారు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని సంగమా, మనము పెరిగిన వారముగా, ఎదిగిన వారముగా, వాక్య జ్ఞానము కలిగిన వారముగా మనము ఉన్నట్లయితే, మనము నడుచుకున్నట్లయితే, ప్రైజ్ ది లార్డ్, మన స్థితి పూర్తిగా మారిపోతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్రీవేర్, అన్ని చోట్ల చాలా 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 ఎక్కువ స్థలములలో జరుగుతున్న ఒకే ఒక్క సంఘటన ఏమిటంటే ఇదే జరుగుతూ ఉంది. నిజానికి ఒక్కొక్కసారి నాకు బాధ కలుగుతూ ఉంటుంది. ఏంటంటే క్రైస్తవులు అనబడిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది క్రైస్తవులుగా మారుతున్నారు. ఎక్కువ మంది సంఘాలకు వెళ్తున్నారు. ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు. కానీ క్రీస్తు యొక్క స్వారూప్యం కానీ, క్రీస్తు యొక్క శక్తి సామర్థ్యము కానీ, క్రీస్తులో ఉన్నటువంటి ఆ యొక్క సంపూర్ణత కానీ క్రైస్తవులలో ఉండకపోవుట నేను చూచినప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, సువార్త చెప్పాలా, అన్యులు కాదు. సువార్త చెప్పాలా అంటే అన్యులు కాదు, క్రైస్తవులం అంటారు. మరి ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి? నేను కొందరికి వాక్యం పంపిస్తూ ఉంటాను. బిలీవర్స్కి వాక్యం పంపిస్తూ ఉంటే వారు తిరిగి మరి నాకు వాక్యం పెడతా ఉంటారు. నాకు వాక్యం పెడుతుంటారు. ఓకే, ప్రైజ్ ది లార్డ్, దేవుడికి స్తోత్రం, పెట్టింది వాక్యమే కదా, మంచిదే. ఎవరిది? ఎక్కడి నుంచి? నీలో ఉందా వాక్యం? లేదు. ఎవరో నీకు పెట్టింది నువ్వు నాకు పెడుతున్నావు. నువ్వు దీవించబడ్డావా ఆ వాక్యం ద్వారా? నేర్చుకున్నావా? ఆ వాక్యం ఫలించిందా నీలో? లేదు. దేవుని సంగమా, నేను ఎలా బోధన ఇష్టపడతానంటే, నాలో నెరవేర్చబడని బోధ సంఘానికి వ్యర్థం. ప్రైజ్ ది లార్డ్. నాలో నెరవేర్చబడని బోధ. నా మాట మీకు అర్థమైందా? నేను ఇద్దరితో తిరుగుతూ, ముగ్గురితో తిరుగుతూ సంఘాలని ఒక్కరితో, భార్యలతో ఉండండి అని చెప్తే అది ఎలా పనిచేస్తుంది? అవునా? నిజమా కాదా? నేను రకరకాల వ్యసనాలకు, రకరకాలైనటువంటి దుర్వ్యాపారం, వేరే వాటికి నేను అలవాటు పడుతూ, వాటినందు నేను ఆనందిస్తూ, క్రీస్తులో మీరు ఆనందించండి అని సంఘానికి బోధిస్తే ఎలా ఉంటుంది? మరి ఎందుకు వాక్యం పంపిస్తున్నావు నాకు నువ్వు? ఈ వాక్యం చూడరు. నాకు ఆ విషయం తెలుసు. కొందరు వాళ్ళకంత టైం లేదు. ఎందుకంటే పరిగెత్తుకొని వెళ్ళి పడాలి కదా. దేంట్లో? నరకంలో. అందుకే ఈ వాక్యాలు చూడరు.
ఫ్లెక్సీలాగా, బ్యానర్లాగా ఎవరికి పంపింది ఫార్వర్డ్ చేస్తారు. నిజానికి వాళ్ళ సేవకులు, వాళ్ళకు దైవజనులు, వాళ్ళకు ఎవరో ఒక సేవకుడు పంపించడం అది కూడా చూడరు, అది ఫార్వర్డ్ చేస్తుంటారు. ఎందుకు ఫార్వర్డ్ చేస్తున్నావు? నేను కూడా ఏమని చెప్తానంటే, మొట్టమొదలుగా మీరు వీక్షించండి, మీరు చూడండి, మీరు ధ్యానించండి, దీవించబడండి, ఇతరులతో పంచుకోండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చూడకుండా, నువ్వు దీవించబడకుండా ఎవరితో ఎందుకు పంచుకుంటావు? అసలు అందులో ఏముందో తెలుసా? ఏం ధ్యానం జరిగిందో తెలుసా? ఎట్లా మరి? అరే ఎన్ని అసలు ఎక్కడ వాక్యం అన్న ఎక్కడన్నా సోషల్ మీడియాలో పంపిస్తామంటే ప్రతి ఒక్క విశ్వాసి ఒక సేవకుడిలాగా, ఒక దేవుని సేవకుడిలాగా వాక్యం పంపడం. ఏం పంపావు బ్రదర్ ఒకసారి అడిగితే, అది ఏమో అన్నా, నేను ఏం పంపా నాకు తెలియదు, నాకు వచ్చింది, నేను ఫార్వర్డ్ చేస్తుంటా అందరికీ. సావు, వెళ్ళి ఆ నరకంలో పడు దరిద్రుడా, పాపిష్టి బతుకుతున్నావు. ఏం పంపిస్తున్నావు? నువ్వు పంపింది సినిమా వీడియో క్లిప్ లాగా పంపిస్తున్నావు. నువ్వు దేనికా బతుకు? ఏం గ్రహించావు? ఏం నేర్చుకున్నావు? నీకు ఏ సేవకుడైతే ఒక వాక్యం పంపించాడో అతను ప్రార్థన చేస్తుంటాడు, ఉపవాసాలు ఉంటాడు, దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉంటాడు. ధ్యానపూర్వకంగా నీకు ఒక వాక్యం పంపించినప్పుడు అది చూసావా? అది వినవా? అది నువ్వు వినవు, చూడవు, ధ్యానం చేయవు. పంపించిన వారికి రిప్లైగా ఇంకోటి ఏదో పంపిస్తావా? దేవుని సంగమా, నీలో ఫలించకుండా, నీలో పని చేయకుండా, నీకు ప్రభావితం కాకుండా ఎవరికి పనిచేస్తుంది? నేనైతే ఇది విశ్వసిస్తాను, నాలో ఫలించని, నాకు ప్రభావితం కాని వాక్యము, పరిచర్య నేను సంఘముకు చేయకూడదు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, ఎందుకంటే దేవుడు మొట్టమొదలు మనలో నెరవేర్చాలని కోరుకుంటున్నాడు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మొట్టమొదలు మనలో నెరవేర్చాలి. ప్రతి వాగ్దానము, ప్రతి వాక్యము మనలో నెరవేర్చాలని కోరుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే నీలో నెరవేర్పు జరగని, నీలో పరిపూర్ణత కలగని వాక్యము, సత్యము నువ్వెవరికి బోధిస్తావు? అందుకే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి, మీరు అపవాదిని అనగా సాతాను తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. ఆమేన్. శక్తిమంతులగునట్లు సర్వాంగ కవచము ధరించుకొనుడి. జీసస్ మైటీ లార్డ్. సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఏంటి ఈ కవచం అని చూస్తే, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు. ఏమైంది? మైక్ లేదు అక్కడ? దిక్కులు చూస్తున్నావా చదవకుండా? శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి నీతి అని మైమరును తొడుక్కొని పాలును సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలబడుడి. ఇవన్నీ ఒక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుల అగ్ని బాణులన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఆలోచించండి. యుద్ధం జరుగుతుంది రక్త మాంసములతో కాదు. ప్రైజ్ ది లార్డ్. యుద్ధం జరుగుతుంది, మనం పోరాడుతుంది రక్త మాంసములతో కాదు, శరీరులతో కాదు. మనం పోరాడుతున్నాం, మనం పోరాటంలో ఉన్నాం, మనం యుద్ధభూమిలో ఉన్నాం, కానీ మనం యుద్ధం చేస్తుంది శరీరులతో కాదు, మరెవరితోనో మనం యుద్ధం చేస్తున్నాం, మరెవరితోనో. అయితే ఆ శత్రువు మన కంటికి కనపడడు. కంటికి కనపడకుండా ఉండే శత్రువుతో మనం యుద్ధం చేస్తున్నాం.
ఆ కంటికి కనపడని శత్రువుతో మనం యుద్ధం చేస్తున్నప్పుడు మనము యుద్ధం చేసేటటువంటి యుద్ధోపకరణాలు కూడా కంటికి కనపడనివిగా ఉండనై ఉన్నాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కంటికి కనపడని శత్రువుతో యుద్ధం చేస్తున్నాము. కంటికి కనపడని ఆయుధములను ధరించుకొని, యుద్ధోపకరణములను ధరించుకొని, అవి 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 ఎలాగున్నాయట? నీతి అను మైమరువు, సత్యమని దట్టి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, సర్వాంగ కవచము అదేంటంటే యుద్ధమునకు సిద్ధమైనప్పుడు ఒక డ్రెస్ ఉంటుంది. సైనికుడికి ఒక డ్రెస్ ఉంటుంది. మీరు కనుక ఇవి మనం హాలీవుడ్ మూవీస్లో చూడగలుగుతాం. వాళ్ళు ఈ ప్యాటర్న్ బాగా వాడతారు. ఆర్మీ డ్రెస్ అంటే వాళ్ళు ఆ ఫైటర్ డ్రెస్ ఎట్లుంటుందంటే కాళ్ళకు ప్రొటెక్షన్, ఈ చెస్ట్ అంతా రాగి, ఇత్తడి, ఇనుముతో మిక్స్ అయ్యి ఒక బుల్లెట్ ప్రూఫ్ లాంటి ఒక కవచం ఉంటుంది. చెస్ట్ అంతా కవర్. ఒకవేళ ఖడ్గం తీసుకొని కొట్టినా అలా తగిలి ఖడ్గం పక్కకి వెళ్ళాల్సింది, దిగదు లోపలికి. అలాగా శిరస్త్రాణం, నెత్తిపై నుంచి ఒక కిరీటం లాగా ఒక కిరీటం అలా ఉండి మళ్ళీ ముఖం కూడా కవర్ అయిపోతుంది. కన్నులలో ఒక జస్ట్ గ్యాప్స్ చూడటానికి మాత్రమే. అంత పక్కడబందీగా ప్రాపర్గా ఆ యుద్ధం చేసే వ్యక్తి ఆ డ్రెస్ని వేసుకుని యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక డ్రెస్ ఉంది, ఒక సర్వాంగ కవచం ఉంది. అయితే ఆ కవచమట సత్యము అనే దట్టి ఎక్కడ కట్టుకోవాలట? ప్రైజ్ ది లార్డ్. నడుముకి. ఆమేన్. సత్యం అనే దట్టి చెప్పండి, నోర్లు పకిలించండి. సత్యం అనే దట్టి నడుముకు, సత్యం అనే దట్టి నడుముకు కట్టుకోవాలి. తరువాత నెక్స్ట్ ఏముంది? నీతి అనే మైమెరుగు, ఫైన్ డ్రెస్. సమాధానము అనే పాదములకు జోళ్ళు, మన పాదాల చెప్పులు, షూస్ ఏంటంటే అవి సమాధానపుకరమైన జోళ్ళు. పైనుండేది నీతి వస్త్రము, నడుముకు కట్టుకునే దట్టి బెల్ట్ సత్యము, శిరస్త్రాణం ఏముంది? చదవాలి మళ్ళీ కొంచెం పైన. ఇవన్నీ సత్యం అనే దట్టియు నీతి అను మైమరువు తొడుక్కొని ఇవన్నీ కాక విశ్వాసమనే డాలు అనగా యుద్ధం చేసేవారికి చేతిలో ఒకటి ఉంటుంది, ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఉంటుంది. ఇప్పుడు కనుక మనం పోలీస్ మ్యాన్ చూస్తే ఎక్కడైనా దాడులు జరుగుతున్నాయి అంటే ఆ దాడులను నివారించడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చేతిలో ఒక షీల్డ్ పట్టుకుంటారు. అది రాయితోనో కర్రతోనో కొట్టినా కూడా ఏం అవ్వదు. అది ఒకవేళ ఎవరైనా ఒక రాయి విసిరేశారనుకోండి, అది ఇలా పెట్టాడంటే ఏమవ్వదు. ఇంకా అప్పట్లో వాళ్ళదైతే ఏదో ప్లాస్టిక్దో ఫైబర్దో కాదు, అది ఖచ్చితంగా రాగి, ఇత్తడి, ఆ యొక్క ఆ పదార్థాలతో అది చేయబడుతుంది. ఒకవేళ ఒక విల్లు, ఒక బాణం వేసినా కూడా జస్ట్ అలా పట్టుకుంటే చాలు, దానికి తగిలి ఆ బాణం విరిగి నెలను పడిపోతుంది. అదేమంటారంటే డాలు, షీల్డ్. అది నెక్స్ట్ ఇంకేముంది? డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుడి అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు, మరియు రక్షణయను శిరస్త్రాణము. ఆమేన్. రక్షణయను శిరస్త్రాణము అంటే హెల్మెట్స్, పైనుంచి ఒక కిరీటంలాగా కనబడేటటువంటి ఒక హెల్మెట్. ఒకవేళ కత్తితో ఎవరైనా టక్కున కొట్టారనుకోండి ఏమవ్వదు, ఎందుకంటే అంత ప్రొటెక్షన్తో ఉంటుంది. ఒకవేళ కత్తి తీసుకొని ఈట తీసుకొని ముఖం మీద వేసినా కూడా ముఖంతో కూడా ప్రొటెక్షన్ ఉంటుంది, ఏం జరగదు. అంటే అలాంటి ఒక శిరస్త్రాణము. తర్వాత నెక్స్ట్ ఏమిటి? దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆమేన్. ఆత్మ వలన ప్రతి సమయమునందున ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇవన్నీ కూడా
భౌతికంగా యుద్ధోపకరణాలు ఎలాగైతే ఉంటాయో ఈ ఆత్మ రాజ్యంలో, ప్రైజ్ ది లార్డ్, ఏం రాజ్యం ఇది? ఆత్మరాజ్యము. ఆమేన్. ఆత్మరాజ్యము, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే రాజ్యము, దేవుడి రాజ్యము. ఆ రాజ్యములో మనము యుద్ధ వీరులముగా ఆ యుద్ధ భూమిలో మనం నిలుచున్నప్పుడు మనం వేసుకునే కవచం ఏంటంటే, ఆ సర్వాంగ కవచం ఏంటంటే నీతి అనేటటువంటి పై మెరుగు వస్త్రము, సత్యము అనేటటువంటి దట్టి, ఇంకేమంది, విశ్వాసమనే డాలు. శిరస్త్రాణం గురించి ఏం పడింది? రక్షణయను శిరస్త్రాణము, వాక్యమును ఆత్మ ఖడ్గము, సమాధానమని జోళ్ళు. అంటే గమనించండి, అంటే మన విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్ ఇవి మనము వాడే విధంగా మనం సిద్ధమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇవి ఎప్పుడు ధరించాలి? మనం చెప్పాలి నాకు. ప్రతిరోజు. ఎప్పుడు ధరించాలి? ప్రతిరోజు. ఎప్పుడు ధరించాలి? ప్రతిరోజు. ఎప్పుడు తీసేయాలి? ఎప్పుడు తీసేయాలి? ఎస్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆ యుద్ధంలోకి, భౌతిక సంబంధమైన యుద్ధంలోకి వెళ్ళే వాళ్ళకి యుద్ధం ఉంటుంది, ఉండదు. యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఆ యుద్ధ కవచం వేసుకుంటారు. కానీ ఇక్కడ మనము ఎలా ఉంటున్నామట? ఆత్మ వలన ప్రతి సమయమునందున ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయొచ్చు. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. సత్యం అనే దట్టి, అంటే నువ్వు నడుముకు వేసేటటువంటి ఒక బెల్ట్, ఒక దట్టి సత్యము. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అబద్ధం ఆడొద్దు. అయ్యా, నేను సత్యమును గ్రహించాను, సత్యం పట్టుకున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. సత్యము నా ప్రభు అయినాడు, సత్యం నేను నన్ను నడుముకు కట్టుకున్నాను. ఆమేన్. మీరు ఏం మాట్లాడినా నేను అబద్ధం పలకను. పడితే ఒక దెబ్బ పడినా పర్లేదు, పడితే 4 మాటలు పడినా పర్లేదు, కానీ అబద్ధం ఆడవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే సత్యమనే దట్టిని నేను నడుముకు కట్టుకొని ఉన్నాను, నీతి అనే పైమెరుగు వేసుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నీతి వస్త్రం ధరించి ఉన్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. నీతి అనే వస్త్రము. నీతి అంటే ఏదైనా మాట్లాడినప్పుడు, ఎవరైనా మాట్లాడినప్పుడు, ఏ దుర్బలమైన, ఏ చీకటి సంబంధమైన, ఏ అవిధేయపు సంబంధమైన, ఏ సాతాను సంబంధమైన ఏ దానిని కూడా ప్రేమించేవాడిగా, స్వీకరించేవాడిగా, ఆదరించేవాడిగా కాక పరిశుద్ధత కలిగి ఉండేవాడిగా. ప్రైజ్ ది లార్డ్. అది నీతి సంబంధమైంది. ఆమేన్. లేదు, ఇది నాకు తగింది కాదు. ప్రైజ్ ది లార్డ్. లేదు, నేను దాంట్లో చేయి వేయలేను. ప్రైజ్ ది లార్డ్. లేదు, దాంతో నేను మాటలు కలపలేను. లేదు, నేను అటువైపు రాలేను. ఆ ముచ్చట్లలో నేను కూర్చోలేను. ఆ గుంపుతో నేను సహవాసం చేయలేను. ఆ విందులో నేను పాల్గొనలేను. ఎందుకంటే నేను దేవుడి పరిశుద్ధుడను, ఆయన నీతిమంతుడను. ఆమేన్. నువ్వు క్రీస్తు పరిశుద్ధుడవు, క్రీస్తు నీతిమంతుడవు, క్రీస్తు పరిశుద్ధురాలువు, నీతిమంతురాలివి నువ్వు. పౌలు ఎన్ని సంఘాలకు రాస్తాడు? అపోస్తులైన పౌలు రాస్తుంటాడు ఫలానా చోట్ల పరిశుద్ధులకు, పరిశుద్ధులకు, పరిశుద్ధులకు. ఎవరికట? పరిశుద్ధులకు. ఆమేన్. మనము పరిశుద్ధులము, నీతిమంతులమై ఉన్నాము. నీతి అనే మైమెరుగు మనం తీయొద్దది. 24 ఏం జరిగినా, ఏది మాట్లాడినా నీతి అనే మైమెరుగు తీయొద్దు. ఎవరితో మాట్లాడినా లేదు, నేను నీతో పోరాటం కొరకు, నీతో మాట్లాడటం కొరకు నా నీతిని నిన్ను పోగొట్టుకోను. ప్రైజ్ ది లార్డ్. నా పరిశుద్ధతను నేను కోల్పోను. ఆమేన్. ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టి నాకు ఇచ్చిన పరిశుద్ధత అది, నాకు అది మిక్కిలి విలువైనది. ఆమేన్. ఐ డోంట్ వాంట్ వేస్ట్ ఫర్ యువర్ అగ్లీ వర్డ్స్. నేను నా పరిశుద్ధతను నీ దుర్బలమైన మాటలతో వలన నేను కోల్పోలేను. నువ్వు చెప్పే నీచ కార్యముల కొరకు, నువ్వు చెప్పే అశ్లీలమైన కార్యాల కొరకు, నువ్వు చెప్పే పాపిష్టి కథల కొరకు నేను నా పరిశుద్ధతను తాకట్టు పెట్టుకో. నా ప్రభువు నా కొరకు సిలువ మోసి ప్రాణం పెట్టి, రక్తము కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి సంపాదించిన పరిశుద్ధత అది నాకు ఇచ్చినాడైనా. ఆ పరిశుద్ధతను నేను నీ కొరకు తాకట్టు పెట్టలేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ సంగమా,
చిన్న చిన్న వాటిల్లో అబద్ధాలు ఆడతారు. అబద్ధాలాడే పెదవులను ఏం చేస్తాడు తెలుసా యేసయ్య? ఒకరోజు కోసేస్తాడట. వాక్యం సెలవిస్తుంది, సనుగు పెదవులను, అబద్ధాలాడు పెదవులను ఏం చేస్తాడు? నేను నాలుకను పెదవులను కోసివేస్తానంటాడు. ఆడొద్దు అబద్ధాలు. సత్యం అనే దట్టి ఉంది నీ నడుముకి. ఆమెన్ చెప్పండి. ఆమెన్. నా నడుముకి ఏముంది? సత్యం అనే దట్టి ఉంది. నేను అబద్ధం ఆడలేను. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే నేను సత్యవంతుడైనటువంటి సత్యమనే దట్టిని కట్టుకున్నాను. నేను అబద్ధం ఆడలేదు. నేను నీతి అనే నా పై వస్త్రము ధరించాను. కాబట్టి నా నీతిని, నా పరిశుద్ధతను నేను కోల్పోలేను. ఆ అపవిత్రమైన, ఆ అశ్లీలమైన, ఆ లోక సంబంధమైన, ఆ దుర్బలమైన, ఆ దుర్గతితో కూడిన జబర్దస్త్ స్కిట్ అని వస్తూ ఉంటుంది. ఆ స్కిట్స్లో 190% అబద్ధాలు, బూతులు, వ్యర్థమైన మాటలు అంటారు. వాటిని చూసి క్రైస్తవులు కూడా ఆనందిస్తూ ఉంటారు. పోనీ ఎక్కడో ఒకటి, ఏదో ఒకటి సందర్భానుసారంగా ఏదైనా చూసి ఏదైనా విన్నారేమో అంటే ఇది కాదు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటను ఆస్వాదిస్తారు. అందులో ఏముంటుంది తెలుసా? ఎగ్జాక్ట్గా పాపము, అపరిశుద్ధత, భార్యని కొట్టడం, భర్తని కొట్టడం, భర్తను ఎరా అంటావా, తల్లిని కొట్టడం, అతన్ని కొట్టడం, ఇవంటే ఏం తెలుసా? నీచ కార్యములు. మీ నోటి నుంచి చెప్పండి. నీచ కార్యములు. ఇప్పటిదాకా ఎంతమంది పాల్పొందారు ఆ నీచ కార్యంలో? ఈరోజు మీ జీవితాల్లో ఆ నీచ కార్యములు లయమగును గాక. అవి నీచ కార్యములు. అవి తల్లిని కొడతాడా ఎవడన్నా? భర్తను కొట్టచ్చా? బైబిల్ ఏమని సెలవిస్తుంది? భర్తను యజమానుడా అని పిలిచిందట. పరిశుద్ధ స్త్రీలలో తల్లిగా పిలువబడ్డ సారా అబ్రహాంని ఏమని పిలిచిందట? యజమానుడా. కానీ ఇప్పుడు పాపిష్టి బతుకులు ఎలా ఉన్నాయి? స్త్రీలు భర్తను కొట్టొచ్చు, తిట్టొచ్చు, హేళన చేయొచ్చు, చులకన చేయొచ్చు. ఎవరి ముందన్న భర్తను తక్కువ చేసి మాట్లాడితేనే భార్య తెలివి అయింది. కానీ దేవుడి సంగమా, అపవాది యొక్క అధికారం ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో భార్య యజమానురాలుగా ఉంటుంది. జాగ్రత్త. ఏ ఇంట్లో అయితే సాతానుడు ఆ ఇంటిని ఏలుతుంటాడో ఆ ఇంట్లోనట భార్య భర్త పాత్ర పోషిస్తుంది. యజమానురాలు యజమానుడిగా మారిపోతుంది. భర్త భార్యలాగా మారిపోతాడు. అపవాది పాలించే ఇల్లది. నీచ కార్యములు. ఆ కార్యములు ఏం చేస్తాయంటే నువ్వు వింటూ ఉంటావు. నువ్వు వింటున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలకు వెళ్తావో ఆ పాపిష్టి స్వరాలు వినపడుతుంటాయి. ఎంతమందికి అనుభవం ఉంది ఇట్లా? మీరు ఎప్పుడన్నా ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటుంటే యథార్థంగా చేతులు ఎత్తాలి. ఎప్పుడన్నా హ్యాపీగా ఎత్తాలి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఒప్పుకుంటారో అక్కడి నుంచి అవి విడుదల పొందుతుంటారు. మీరు దేవుడికి స్తోత్రం కలుగును గాక కదా. ఏకాంతంగా ఇట్లా ప్రార్థన చేయబోతుంటే అవి వినపడతా ఉంటాయి. ఆ దరిద్రులు చెప్పిన మాటలు వినపడుతుంటాయి, ఈ పాపిష్టుల మాటలు వినపడుతుంటాయా లేదా కదా? ఎన్నిసార్లు. కనుక మాట చెప్పనా, కళ్ళు మూసుకుంటే ఎస్ ప్రైజ్ ద లార్డ్, అట్లా ఆకాశంలోకి వెళ్ళిపోవాలి మనం. ఆమేన్. అట్లా ప్రభుత్వం మమేకం అయిపోవాలి మనం. ఓ మై జీసస్, హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రజెన్స్ లార్డ్. ఆయన సన్నిధిని అలా అనుభవిస్తూ ఉండాలి. అలా అనుభవించాలంటే ఈ లోకానికి నీ చెవుని ఇవ్వద్దు. అంతే. పాపిష్టిది అవ్వ, నీచ కార్యం చేసింది, సర్పానికి చెవులు అప్పగించింది. ఊరికి వదిలిపెడతాడు ఆ సర్పం. ఒకటి నిజం, ఒకటి అబద్ధం. అపవాది ఎప్పుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను సాతానును, నా మాట వింటావా అంటాడా? నేను మంచిదానను, నాతో సమయం గడపవా అంటాడు. నేను మంచివాడును, హో మంచోడు అని స్నేహం చేస్తావా? మంచిది అని స్నేహం చేస్తావా? మంచిది, మంచోడు అలాగే ప్రారంభమవుతుంది. అపవాది ఎప్పుడు అన్ని అబద్ధాలు చెప్పడు. నేను దొంగనని వాడు ఎప్పుడు నీకు చెప్పడు. ఇది నిజమా అని ప్రారంభించింది అవ్వతో సర్పం.
నిజమైంది, అబద్ధం ఏంటి? నువ్వెవరు అసలు నన్ను అడగడానికి? దేని గురించి అడుగుతున్నావు? మీరు ఈ తోటలో అన్ని పండ్లు తినొచ్చు, ఆ పండు తింటే చనిపోతారని చెప్పిన మాట నిజమా? నిజమే, అది దేవుడు చెప్పాడు. దాంట్లో నువ్వు సందేహపడాల్సిందే ఉంది. ఆయన చెప్తే ఎవరైనా నమ్మాల్సిందే. ఇంకా నీతో నాకు మాట్లాడి అక్కడితో ఆ మాటలు స్టాప్ చేయాలి కదా, స్టాప్ చేయరు. యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఒకసారి ఇలా స్టార్ట్ అవుతారు. ఒక షార్ట్, ఒక క్లిప్, ఒక వీడియో, 5 minutes, 10 minutes, హాఫ్ అన్ అవర్, 1 hour, 2 hours, సమ్టైమ్స్ ఒక్కొక్కరు 2-3 hours కూడా స్పెండ్ చేస్తారు. 2-3 గంటలు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పోతుంటారు. హలో, నింపబడుతున్నాయి అవన్నీ. ఒక గమ్మత్తు చెప్పి, ఒక లోతైన ఒక విషయం నేను మీతో చెప్పి ముగిస్తాను. మీకు కళలు పడుతుంటాయా? కళలు పడుతుంటాయి కదా. కళల్లో ప్లీజ్ జాగ్రత్తగా వినండి. నేను చాలా సాఫ్ట్గా, పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా సాఫ్ట్గా ఇవి మాట చెప్తాను. కళల్లో పాస్ పోస్తున్నట్టుగా కలపడి డైరెక్ట్ బట్టల్లో పాస్ పోసుకున్న అనుభవాలు ఉన్నాయా? కదా. ఎస్, డెఫినెట్ ఒప్పుకున్నాడు. పెద్ద అయిన తర్వాత జరగదు, కానీ చిన్నపిల్లల్లో చాలామందిలో జరుగుతుంది. కళల్లో పాస్ పోసుకున్నట్టు. కళల్లో వాడు ఎక్కడో టాయిలెట్ పోస్తుంటాడు, ఎక్కడో బట్టల్లో పోసేస్తాడు. నిజంగా నా చైల్డ్హుడ్లో జరిగింది, నేను చెప్తున్నాను. మీరు అబద్ధికులో గొప్ప సత్యవంతులో నాకు తెలియదు, నేనైతే అబద్ధం చెప్పలేదు. నా చైల్డ్హుడ్లో జరిగింది, నా చిన్నతనంలో జరిగింది. కళలో ఎవరో గట్టిగా పట్టేసినట్టు, ఎవరో మీద పడినట్టు ఇంకా కదలలేం మనం. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకా కొన్ని వివిధ రకాలైన కళలు. యవ్వన వయసు వచ్చినప్పుడు కొన్ని అపవిత్రమైనటువంటి దాడులు, దురాత్మ చీకటి శక్తుల దాడులు, కొన్ని మోహపు పిశాచుల దాడులు, ఇలాంటి కళలు జరుగుతూ ఉంటాయి. నా దగ్గరికి ఎంతోమంది కంప్లైంట్ చెప్తూ వచ్చారు. నేను దేవుడి సన్నిధిలో సత్యమే మాట్లాడుతున్నాను. అయ్యా, నాకు కళలో ఇలాంటి కళ పడుతుందయ్యా, ఎవరో అయ్యా ఇలా, ఎవరో అయ్యా అలా. కొందరు స్త్రీలు చెప్పారు, కొందరు పురుషులు చెప్పారు. వాటి ప్రభావము చేత వారు భౌతికంగా బలహీనపడుతున్నారు, కృంగిపోతున్నారు, ఎండిపోతున్నారు. ఏం జరుగుతుంది అర్థమవుతలా? బిలీవ్ మీ చర్చ్, సంగమ నమ్మండి, యేసు నామములో ప్రార్థన చేయగా లోపల నుంచి బయటకు వచ్చేసాయి దయ్యాలు. ప్రైజ్ ది లార్డ్. పడింది కళ కదా, కళలో కళే, కానీ కళలో ప్రారంభమవుతుంది భౌతికమైనటువంటి శరీరాల్ని వశపరుచుకుంటూ కంప్లీట్ దాన్ని అండర్లోకి తీసుకుని వెళ్తుంది సైతాన్. ఫస్ట్ ఎక్కడ ప్రారంభమవుతుందంటే ఒక థాట్ వస్తుంది. ఎందుకు బ్రతుకుతున్నావు? ఎన్ని రోజులు బ్రతుకుతావు ఇట్లా ఈ దరిద్రం బ్రతుకు? అసలు ఎంతమంది నేను అవమానిస్తున్నారు, ఎంతమంది ఏళన చేస్తున్నారు? ఒక థాట్, సూసైడ్ చేసుకో, ఒక థాట్. మెల్లిగా వెళ్ళిపోతుంటాడు, తాడు తీసుకుంటాడు, ఫ్యాన్కి వేసుకుంటాడు, మెల్లిగా వెళ్ళిపోతుంటాడు, రైలు పట్టాల మీద పడుకుంటాడు, మెసేజ్ పెడతాడు, ఓ బాయ్ మమ్మీ, బాయ్ డాడీ, బాయ్ బ్రదర్, బాయ్ సన్, బాయ్ ఫ్రెండ్స్, గుడ్ బై ఫ్రెండ్స్, నేను వెళ్ళిపోతున్నాను. ఎవరు చెప్పారు నేను వెళ్ళిపోతున్నాను, నాకు బతకాలని లేదు? ఒకడు చెప్తున్నాడు లోపల. ఆ స్వరం వింటున్నాడు వీడికి. అది బలపరచబడుతుంది. అసలు ఉరేసుకోవాలి ఎట్లా తెలియదు. వాడు ఎప్పుడు ఏ సినిమాలో చూడలేదు, ఎక్కడ ఏందో చూడలేదు, కానీ వాడు ఉరి వేసుకోగలుగుతాడు. అసలు వాడు చేతి తెగితే తట్టుకోలేనుడు. రైలు పట్టాల మీద వెళ్ళి పడుకుంటాడు, అటు ఒక ముక్క ఇటు ముక్క అయిపోతాడు.
బోధకుడా, వీడికి దయ్యం పట్టి ఉన్నాడు, వీడు ఇళ్లలో ఉన్నవాడు కాదు, వీడి సంఖ్యలు వేసినా బంధించినా వీడు ఉండడం లేదు. ఆ బంధించిన సంఖ్యలను సైతం పెకిలించుకొని తెంపేసుకొని పరిగెత్తుకొని సమాధుల్లోకి వచ్చి ఉంటున్నాడు. రాత్రింబగలు సమాధులలో గడుపుతున్నాడు. వాడు వాడిని గాయపరుచుకుంటాడు, ఎదురు వాళ్ళని గాయపరుస్తాడు. దయ్యం పట్టినవాడు. కొన్నిసార్లు బయటికి కనపడతాయి, కొన్నిసార్లు లోపట స్థావరం చేసుకుంటాయి, కొన్నిసార్లు ఇంట్లో నింపబడతాయి. రిక్లోబా హషరిలారాందాబా. ఆకాశము నుండి ఒక గొప్ప శబ్దము ఆ గదిలోకి వచ్చి ఆ శబ్దము, ఆ ధ్వని ఆ గదంతా నిండిపోయిందంట. ప్రైజ్ ది లార్డ్. అగ్ని నాలుకల వలె విభాగింపబడి కనపడుతూ ఒక్కొక్కరి మీద వ్రాలగా పరిశుద్ధాత్మ వారి మీద దిగెను. ప్రైజ్ ది లార్డ్. ఎలా అయితే అక్కడ గదంతా పరిశుద్ధాత్మ దేవుడి ప్రభావం నింపబడిందో, ఒక్కొక్క చోట దురాత్మల ప్రభావం ఆ గదులంతా నింపబడతాయి, ఆ ఇల్లంతా నింపబడతాయి. నాకు తెలుసు కొన్ని ప్లేస్లు ఉన్నాయి, అక్కడ దయ్యపు శక్తులు ఎప్పుడూ ఉంటాయి. నేను నిన్న కూడా ఒక దయ్యపు శక్తులు నా గదిని నేను తన్ని యేసునామములు ప్రకటించి వచ్చాను, ఆజ్ఞాపించి వచ్చాను వెళ్ళిపోమని. ఆ దయ్యం ఏం చేసిందో తెలుసా? ఒక మనిషిని వ్యసనాలకు బానిసం చేసింది, ఒక మనిషిని త్రాగుడుకు బానిసం చేసింది, ఒక మనిషిని తిరుగుడుకు బానిసం చేసింది, కుటుంబానికి కట్టుకున్న భార్యకి ఎవరికి కాకుండా చేస్తుంది ఆ దురాత్మ. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ సంపూర్ణంగా ఆయన విడుదల పొందబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి సంగమా, ఎక్కడ ప్రారంభమైంది అంటే మొట్టమొదలు బ్రెయిన్లో స్టార్ట్ అవుతుంది. వినికిడి ద్వారా బ్రెయిన్లో థాట్స్, థింకింగ్, ఆలోచనల ద్వారా అక్కడ ప్రారంభమవుతుంది. స్లోగా అది కార్యరూపం దాల్చడం మొదలు పెడుతుంది. యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించువాడు. ధ్యానిస్తే ఏమవుతుంది? ధ్యానిస్తే అది కార్యముగా మారుతుంది. నువ్వు ఏదైతే ఎప్పుడు వింటూ ఉంటావో వాటిని ధ్యానిస్తూ ఉంటావు. అవి మేనిఫెస్టేషన్, అవి కార్యరూపం దాలుస్తాయి. అవే కార్యరూపం దాల్చినప్పుడు వాటి స్వాధీనంలో, వాటి ఆధీనంలో నీవు వాటి బాధితుడిగా మారిపోతావు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడి స్వాధీనంలో ఉంటావో, దేవుడి వాక్యము ఆధీనంలో ఉంటావో, వాక్యము ధ్యానిస్తూ ఉంటావో పరిశుద్ధాత్ముడు కార్యరూపం దాలుస్తూ ఉంటాడు. ఆయన కార్యం ప్రారంభమైపోతాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడి సంగమా, నిజంగా చాలా లోతైన అనుభవం ఇది. వావ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. చాలా లోతైన అనుభవం ఇది, చాలా లోతైన అనుభవం. అందుకే జాగ్రత్త. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తుని గురించిన మాట వినుట వలన విశ్వాసం. మరి వేరే దాన్ని వింటే వేరే దాని మీద విశ్వాసం కలుగుతుంది. ఒక మాట చెప్పండి, ఆ ఇంట్లో దయ్యం ఉంది, రాత్రి అయితే ఆ ఇంట్లో చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని చెప్పండి పిల్లలకి. రాత్రి అయిన తర్వాత ఆ ఇంటి దగ్గర ఒక వస్తువు ఉంది, తీసుకురా అని చెప్పండి. లేదు, ఆ ఇల్లు దాటి అవతల ఉందని చెప్పండి. వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు? నువ్వు వాడికి ఒక విశ్వాసం కలగజేసావు. వాడికి ఏం చేసావు? వాడిలో ఒక విశ్వాసం నాటావు. ఏంటంటే ఆ ఇంట్లో దయ్యం ఉంది అని, ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంది అని. కొన్ని ఊర్లు ఖాళీ చేశారు దయ్యాలు తిరగడం వల్ల. టీవీలో వస్తూ ఉంటాయి, న్యూస్లో. ఈ మధ్య నేను చూడలేదు, అఫ్కోర్స్, దేవుడికి స్తోత్రం. ఊర్లు ఖాళీ చేశారంట దయ్యాలు తిరుగుతున్నాయని. ఊర్లు. ఓ దేవా, దేవుడికి స్తోత్రం. ఆ ఊర్లకు మనల్ని ఆహ్వానిస్తే బాగుండేసే నామల్లో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి సంగమా, మీరు నమ్మండి. మీరు ఏదైతే వింటున్నారో
నమ్ముతున్నారో, దాన్ని ఆలోచిస్తున్నారో అవి కార్యములుగా మారిపోతున్నాయి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తుంటున్నాడు, యుద్ధ కవచము ధరించండి. ఈ కవచం ఎలా ఉంది? భౌతికంగా కనపడుతుందా? కనపడదు. కానీ ఆత్మ రాజ్యంలో ఈ యుద్ధ కవచము యొక్క పని ఎలా ఉందో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. మామూలు పని లేదు, మామూలు పని కాదు. వెరీ వెరీ పవర్ఫుల్. డాలుంది, ఖడ్గం ఉంది, శిరస్త్రాణం ఉంది, పై వస్త్రం ఉంది, నడుముకు దట్టుంది, కింద పాదాలకు షూస్ ఉన్నాయి. టోటల్ బాడీ ప్రొటెక్షన్. ప్రైజ్ ద లార్డ్. ఇది ఎక్కడ ప్రొటెక్షన్? నీ ఆత్మ. ఆమేన్. నీ ఆత్మ అయింతరంగ పురుషుడికి ఇది ప్రొటెక్షన్. ప్రైజ్ ద లార్డ్. నీ ఆత్మకు, నీ భౌతిక దేహానికి కాదు, నీ ఆత్మకు. నీ ఆత్మ వర్ధిల్లుతే, నీ ఆత్మ భద్రపరచబడితే, నీ ఆత్మ ప్రొటెక్ట్ చేయబడితే అల్టిమేట్లీ యూ విల్ బీ ప్రొటెక్టెడ్. ప్రైజ్ ది లార్డ్. ఒకని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము వాడు అన్ని విషయములలో వర్ధిల్లవలెను. ఆత్మ వర్ధిల్లాలంటే ఆత్మ భద్రం చేయబడాలి. ఆత్మ భద్రం చేయబడాలంటే యుద్ధ కవచం ఆత్మ ధరించాలి. ప్రభు చిత్తమైతే రేపు దీన్ని మనం కొనసాగించబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. మైటీ లార్డ్ జీసస్, దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా, భౌతిక దేశంలో, భౌతిక రాజ్యంలో, భౌతిక శరీరములతో మేము బ్రతుకుతున్న వారం అయినప్పటికీ మేము ఆత్మరాజ్యములో జీవించుచున్న వారము. నాయనా, మేము పోరాడుతున్న పోరాటము రక్తమాంసములతో కాదు, శరీరాలతో కాదు ప్రభువా. కంటికి కనపడని శత్రువుతో మేము పోరాడుతున్నాం. అయితే కంటికి కనపడని యుద్ధ కవచము ధరించవలసిన వారమై ఉన్నాం. కంటికి కనపడని యుద్ధోపకరణములు ధరించవలసిన వారమై ఉన్నాం. నీ దాసుడనైనా నేను యేసుక్రీస్తు నామములో ఈ మాట విడుదల చేస్తున్నాను. ఇప్పటి వరకు బిడ్డలలో ఎవరికైతే యుద్ధ కవచము లేదో నేటి నుండి యుద్ధ కవచము ధరించుదురుగాక. యుద్ధ కవచము ధరించుదురుగాక. యేసుక్రీస్తు నామములో యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా చూస్తున్న బిడ్డలందరి జీవితాల్లో యుద్ధ కవచము వారి ఆత్మదేహమునకు కవచముగా ధరింపబడునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.